రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. రేపు అమరావతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అమరావతికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, రేపు ఏ టైంకి కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది? పవన్ కళ్యాణ్ ఏ టైంకి చేరుకుంటారు? భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది? సతీష్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు ప్రారంభం కాబోతుంది. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రేపు అమరావతికి చేరుకోబోతున్నారు. అంటే రేపు ఉదయం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి తర్వాత అక్కడి నుంచి నేరుగా అమరావతి వెళ్ళబోతున్నారు. వెళ్ళినటువంటి నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా చాలా ఆసక్తి నెలకొనబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కేబినెట్లో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఎస్ఐపిబికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశం రేపు కేబినెట్లో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి అంటే స్టేట్ ఇన్వెస్టర్స్ దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఒక జరగబోతా ఉంది. ఈ ఇన్వెస్టర్స్ మీటింగ్లో పెట్టుబడిదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది పెట్టుబడిదారులను ఆకర్షించేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, కనీస వనరులు, మౌలిక సదుపాయాలు ఇచ్చేటువంటి విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టుబడిదారులను ఆసక్తి రేపించేటువంటి విధంగా కూడా పెట్టుబడిదారులందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉంది. దీనికి సంబంధించి రేపు ఒక కీలకమైనటువంటి మీటింగ్ జరగబోతోంది. ఈ మీటింగ్కి సంబంధించి కనుక రేపు ఎస్ఐపిబి కనుక ఆమోదం తెలిపితే పలు కీలకమైనటువంటి ఫ్యాక్టరీలు, పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలపనుంది. అటు దీనికి సంబంధించి ప్రధానంగా మంత్రులకి సంబంధించినటువంటి పేషీల్లో కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం ఒక నివేదిక తీసుకుంది. ఈ నివేదికకి సంబంధించి ప్రభుత్వం ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైతే మంత్రులకు సంబంధించి ఓఎస్డి, పిఎస్, పిఏ వీటి నిర్వహణ ఏదైతే ఉందో ఈ నిర్వహణ అందరూ కూడా ప్రభుత్వ శాఖల్లో కొందరు మంత్రుల దగ్గర వీరందరూ కూడా చేరుకున్న కొంతమంది వ్యక్తిగత సిబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది ప్రభుత్వం తీసుకున్నటువంటి సిబ్బంది వీరు కొంత అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి ఒక నివేదికను ప్రభుత్వం తీసుకోనుంది. కొంతమందికి ఇప్పటికే వార్నింగ్లు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వార్నింగ్లు వెళ్ళినా కూడా ఇంతవరకు ఎవరో కూడా చెల్లించకపోవడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా ఉంది. దీనిపైన కూడా కేబినెట్ రేపు కొంతమంది పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశంగా ఉంది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా ఒక అంశం పైన ప్రధానంగా కూడా పోలవరానికి సంబంధించి కూడా రేపు కేబినెట్ కొంత ఆమోదం తెలపబోతా ఉంది. ఇప్పటికే పోలవరానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు ఇప్పటికే అనేక రకాలుగా చర్చలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కొంత ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. పోలవరానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు పనులు, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా రేపు ప్రభుత్వం దృష్టి సాధించనుంది. ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు గతంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పులు వాటికి సంబంధించినటువంటి లెక్కలు అనేవి కూడా తీయబోతోంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా తేబోతా ఉంది. అదేవిధంగా ఇప్పటికే వచ్చినటువంటి పలు అంశాలపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతా ఉంది. వీటికి సంబంధించి రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి చూడాలి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల అనంతరం ఎటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు చర్చకు జరిగినాయి, ఏ బిల్లులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బిల్లులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రేపు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రేపు ఎటువంటి వాటిపైన ఆమోద ముద్ర వేయబోతుంది కేబినెట్ అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.